పండగలకైనా శనివారాలైనా ముందు మనకు గుర్తొచ్చేది పప్పు. వెజిటేబుల్స్ లేనప్పుడు ఏ కూర చేద్దామా అని ఆలోచిస్తే ముందు మనకు గుర్తొచ్చేది పప్పు. పప్పుకి మనకి ఒక మంచి కనెక్షన్ ఉందన్నమాట. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ముందు భోజనాల్లో వడ్డించేది పప్పు. పెళ్ళి కాని వాళ్ళని పప్పన్నం ఎప్పుడు పెడతావో అని అడుగుతాం. భోజన ప్రియులకి నచ్చేది పప్పు. ఒక ట్రెడిషనల్ వంట ఏది అంటే పప్పు. జీవితంలో అసలు పప్పు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు పప్పు వండని వంటిల్లు ఏదైనా ఉందా? పోనీ చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా నచ్చేది పప్పు. వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా సీజన్స్తో సంబంధం లేకుండా తినేది పప్పు. ఆకేసి బువ్వేసి పప్పేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. గుర్తుందా ఇది మీకు? ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా, ఎంత చికెన్